crazy feeling. హాయ్ హలో నేను మీ క్రేజీ గణేష్. సో ఈ రోజు క్రేజీ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఒక బ్యూటిఫుల్ సారీ కొనడానికి జగదంబ జంక్షన్ లో ఉన్న కేఎల్ఎం షాపింగ్ మాల్ కి వచ్చేసా. వీటీవీ ఫన్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా మా వీటీవీ ఫన్ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే కేఎల్ఎం షాపింగ్ మాల్ తరపున కూడా ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మరి ఈరోజు క్రేజీ ఎపిసోడ్ కోసం నేను ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ సారీ కొనడానికి వచ్చేసాను. వండర్ఫుల్ అమ్మాయి ఇక్కడ చీరలు సర్దుతుంది. కామాంధుడు ఆడది కనబడితే చాలు బ్యూటిఫుల్ గా హలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సేమ్ టు యూ. బాగున్నారా? బాగున్నాను. భోజనం చేశారా? సో మరి ఒక మంచి సారీ చూపిస్తారా? ఏ టైప్ లో కావాలి? అమ్మాయిలు కట్టుకోవడానికి ఎలా ఉంటుంది అలాంటి సారీ. మీరెందుకు ఇలా అంత సిగ్గుపడిపోతున్నారు? నా ఫేస్ అండి. బాగున్నారండి. థ్యాంక్స్ అండి. మంచి కలర్స్ చూపించండి. ఇంకా మంచి కలర్స్ ఏం లేవా? మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సేమ్ టు యూ. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? ఆ టైంలో తను లేదు. ఆ టైంలో లేదా? నువ్వు ఉన్నావా? నేను పడుకున్నాను. నేను పడుకున్నాను. స్వాతంత్రం వచ్చిన టైంలో పడుకున్నావా? పడుకొని లెగలేదు కూడా ఆ టైంకి. నేను చెప్తే ఫోన్ చేసేవాడిని కదా. అవునా? నాకు తెలియదు కదా. సార్ నంబర్ తీసుకో అయితే. సరే ఒక మంచి కలర్స్ చూపించండి. బాగుంటుందండి. చాలా బాగుంటుందండి ఇది. అమ్మాయిలు ఎవరైనా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది. ఈ టైప్లో ఏం చేస్తారా? ఈ సారీ బాగుంటుందా? అమ్మాయి ఎలా ఉంటుంది? మీలా అందంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చీర మీరా? చీర మీరు బాగోరా? అలా ఎలా చెప్పేస్తారేమో. నాకు నేనే నచ్చను. నేను మీకు నచ్చానా? నచ్చలేదు అస్సలే. 1% కూడా నచ్చలేదు. అందుకే నేను ఇక్కడ రానన్నాను నువ్వు ఉన్నావని. సర్లే. ఈ గ్రీన్ సారీ ఎలా ఉంటుంది? గ్రీన్ కానీ పింక్ కానీ? చాలా బాగుంటుంది. బాగుంటుందా? పింక్ ఇంకా బాగుంటుంది. అవునా? ఒకసారి థ్రెడ్ తీయచ్చా? చాలా బలం ఉందండి. మీకు ఏం తింటారు? చికెన్. పెళ్ళి అయిపోయిందా? జాగ్రత్త. ఎందుకో అంటే ఇట్లా పీకుతున్నావు. ఆయన ఎలా బతుకుతాడు మీ దగ్గర? పర్వాలేదు. అడ్జస్ట్ అయిపోతారా? ఎవరినైనా చూస్తున్నారా? సంబంధాలు చూడాలా? అవసరం లేదు. సరే మరి ఈ సారీ అయితే బాగుంది కదా? చాలా బాగుంది. క్రేజీ ఎపిసోడ్కి నేను ఈ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న సారీని అంచడం జరిగింది. సో ఈ సారీ ఎక్కడికి పట్టుకెళ్తాను, ఎవరు గెలుస్తానన్న వ్యూవర్స్ అందరూ చాలా ఆతృతంగా చూస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన క్రేజీ ఎపిసోడ్లో ఈ సారీని సెలెక్ట్ చేశాను. సో మరి బిల్ చేయించడానికి నేను వెళ్తున్నాను. సార్ ఈ సారీ ప్యాక్ చేయండి. ఓకే, నమస్తే సార్. చాలా బాగుందండి. మంచి సారీ. అవునా? మంచిగా సెలెక్ట్ చేశానా? చాలా బాగా సెలెక్ట్ చేశారు. అయితే మీకు మంచి సెలక్షన్ కూడా వచ్చారన్నమాట. అవును. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి సార్ మరీ ఇన్ని ఆఫర్లు నడుస్తున్నాయి కేఎల్ఎంలో? కేఎల్ఎం అంటేనే ఆఫర్తో నడుస్తూనే ఉంటుంది. నిత్యం మంచి క్వాలిటీ నాణ్యత ఇవ్వడమే కస్టమర్కి మా షాప్ తాలూకా సౌజన్యం అండి. ఓకే మరి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, కేఎల్ఎంలో చాలా ఆఫర్ నడుస్తున్నాయి. మన జగదంబ జంక్షన్లో ఉన్న కేఎల్ఎం షాపింగ్ మాల్ని ఒక్కసారి విజిట్ చేయండి. మళ్ళా వ్యూవర్స్ ఇంకొకసారి చెప్తున్నా, నేనైతే ఈ సారీని 1550 రూపాయలు పెట్టుకొని జరిగింది. సో మరి ఈరోజు వండర్ఫుల్ గా క్రేజీ ఎపిసోడ్ కోసం నేను ఒక డ్రెస్ని కొన్నాను. ఇంకెందుకు, ఇండిపెండెన్స్ డే ప్రోగ్రాంలో కలుద్దాం. సో ఎవరైతే గెలుస్తారని మన వీటీవీ వ్యూవర్స్ అందరూ కూడా చాలా ఆతృతంగా చూస్తున్నారు. సో ఎపిసోడ్లో కలుద్దాం. ఓకే మరి ఈరోజు క్రేజీ ఎపిసోడ్తో అయితే నేను ఆరిల్లవ వచ్చేసాను. సో ఇక్కడ ఎనర్జెటిక్ ఆడవాళ్ళు అందరూ కూడా ఫన్ చేయడానికి రెడీగా ఉన్నారా ఆడవాళ్ళు? ఇటువైపు. ఓకే మరి. సో వీటీవీ ఫన్ ప్రేక్షకులందరికీ కూడా మా ఛానల్ తరపు నుంచి, అలాగే క్రేజీ గణేష్ ఎపిసోడ్ తరపు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా మా క్రేజీ గణేష్ ఎపిసోడ్ వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం చెప్తారండి. గట్టిగా చెప్పండి ఆడవాళ్ళు. ఓకే. సో మరి క్రేజీ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే నేను ఒక చీరను చూపిస్తాను. దాన్ని ఎవరైతే కరెక్ట్ ప్రైస్ ట్యాగ్ చెప్తారో మా వీటీవీ ఫన్ క్రేజీ గణేష్ ఎపిసోడ్ నుంచి ఆ సారీ మీ అందరికి ఇవ్వడానికి రెడీగా ఉన్నా. తీసుకోవడానికి ఆడవాళ్ళు రెడీ? ఇటువైపు. సో చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. సౌండ్ రీసౌండ్ వస్తుంది. క్రేజీ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే క్రేజీ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేద్దాం. నేను ఒక క్వశ్చన్ చెప్తాను, దాన్ని కరెక్ట్ గా చెప్తారు. ఎవరైనా సమాధానం చెప్తే మీకు సపరేట్ గిఫ్ట్ ఉంటుంది. చెప్పాలా? ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మగవాళ్ళే పని చేస్తారు. ఎక్కడ చూసినా సరే గంటల లారీలు వస్తే
ఫైరింగ్ ఆపేది మగవాళ్ళు. ఎందుకు ఆడవాళ్ళు పని చేయరు? ఆడవాళ్ళు ఆల్రెడీ ఫైర్ కాబట్టి సో దట్స్ వే అందరూ మగాలే పార్టిసిపేట్ చేస్తారు. తప్పు. ఎందుకు ఆడవాళ్ళు ఫైర్ స్టేషన్ లో పని చేయరు? తెలియదండి. మీరు ఆడవాళ్ళే కదండి. కావచ్చు, మా ఆయన నన్ను చూసి భయపడతాడు కదా, అందుకే అక్కడ పని చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. అలా కాదు. ఇంకా భయానికి వెళ్ళరు కనుక లోనికి దాంట్లో చేయాలని. నాకు అర్థం కాలేదు సార్. ఫైర్ ని చూసి భయం కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, మగవాళ్ళు పనిలో ఉండాలి. ఇంకెవరైనా ఉన్నారో చెప్తారా? భర్తకి భార్య ఫైర్, డ్యూటీ ఆయనకి ఫైర్. అంతే ఫైర్, మొత్తానికి ఫైరే. ఓకే, సింపుల్ గా ఆలోచించమన్నాను. నేను చెప్పే దాంట్లోనే కూడా మీకు ఆన్సర్ దొరుకుతుంది. నేను అడిగే క్వశ్చన్ ఏంటి, ప్రతి ఫైర్ డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు ఎందుకు పని చేయరు? ఆడవాళ్ళకి మంట పెట్టడం వచ్చు కానీ ఆర్పడం వచ్చా? మీరు ఏంటన్నారు? మీ ఫైర్స్ కాబట్టి ఆడవాళ్ళు ఎక్కడైనా సరే మంట పెడతారు కానీ ఆర్పిన ఆడవాళ్ళు చూపించండి. మీరు కనిపించకుండా మంట పెడతారు, మేము కనిపించేటప్పుడు మంట పెడతారు. ఒప్పుకుంటున్నాం, మా లేడీస్ ఫైర్స్. మీరు ఫైర్స్ మా లేడీస్ ఓకే. మరి బాబోయ్, వీళ్ళతో నేను తట్టుకోలేకపోతున్నాను. సో సారీ ఇచ్చేయండి. జగదంబ జంక్షన్ ఉన్న కేఎల్ఎం షాపింగ్ మాల్ ని ఒకసారి విజిట్ చేయండి. వేలాది ఆఫర్స్ తో కేఎల్ఎం శ్రావణ మాసంకి స్వాగతం పలుకుతుంది. చూసి తట్టుకోవడానికి చేరిన ఆడవాళ్ళు రెడీయా? సూపర్ ఉంది. సో కట్టమంటారా నన్ను ఏమైనా? నేను కట్టుకోవాలా? సో సారీ చూసారు ఆడవాళ్ళు? అసలు వాయిస్ గట్టి రావట్లేదు. సో మరి సారీని చూసారు కదా అందరూ? సో మరి దాని ప్రైస్ ని చెప్పడానికి అందంగా తయారైన ఈ ముద్దు గుమ్మతో స్టార్ట్ చేద్దాం. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. పేరు స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? హౌస్ వైఫ్. సరే, మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓకే, మరి సారీ రేట్ ఎంత ఉండొచ్చు? 25 ఉండొచ్చు. 2500. మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా, 28. 2800. సో 2501, 2801 స్వాతి గారు చెప్పారు. లాక్ చేసుకున్నాను. ఇక్కడ నాకు చాలా ఎనర్జెటిక్ గా ఆంటీ ఎందుకు కనిపిస్తున్నారు. అంటే మీ పేరు? వరలక్ష్మి అమ్మ. వరలక్ష్మి. ఓకే, మరి ఆ సారీ చూసారు కదా? చూసాను. ఎంత ఉండొచ్చు ప్రైస్? 1495, 1795. సేవ్ చేసుకున్నా. సో మేడం మీ పేరు? సునీత. ఎంత ప్రైస్ ఉండొచ్చు? 1400. 1400. ఇంకోటి 16. కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి. ఓ మంచి పేరు పెట్టుకున్నారండి, కనక మహాలక్ష్మి లాగే ఉన్నారు. చీర కాస్ట్ ఎంత ఉండొచ్చు? 1699. ఇంకోటి 1499. 1499. 99 రూపాయలు మీ ఆయన ఇస్తాడు ఏంటి? అందులో రూపాయి వేసి 100 ఇస్తాడు. అలాగే మరి. కృష్ణవేణి గారు, సో సారీ చూసారు కదా, ఎంత ఉండొచ్చు రేటు? 1500. 1500. ఇంకోటి 1000 రూపాయలు. 1000 రూపాయలు. కనకరత్నం. కనకరత్నం ఏంటండి కళ్ళు అంత ఎర్రగా పెట్టారు? చీర ఎంత ఉండొచ్చు? చీర 1750. 2200 ఉంటుంది. ఎటు తిరగండి, అటువైపు నా వైపు ఎటు తిరుగుతారు? అటు తిరగండి. నమస్కారానికి నమస్కారం. సంవత్సరం కాదు, సంస్కారం. గట్టిగా చెప్పు. సంస్కారం. అదే. ఒకసారి మా వీటి వ్యూవర్స్ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఏంటి నాకు నోరు తిరగదు, పర్వాలేదంటే చెప్పేస్తాను. చెప్పండి. భయపడకూడదు అందరూ. అలాగే. అందరికీ వందనాలు. స్వాతంత్ర దినోత్సవం. వద్దు, అందరికీ వందనాలు. స్వాతంత్ర దినోత్సవం. గట్టిగా చెప్పండి అర్థం. స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఓకే. గాంధీ తాత నీకు జై హింద్. మీకు స్వాతంత్రం వచ్చిందని ఎప్పుడు ఫీల్ అయ్యారు? నాకా? మా ఆయన నన్ను వదిలేస్తా అప్పుడు వస్తుంది స్వాతంత్ర దినోత్సవం. మీ ఆయన నిన్ను వదిలేస్తా అప్పుడు స్వాతంత్రం వస్తుంది. నాది కూడా సేమ్ డైలాగ్. అంతవరకు నేను ఇలాగే పోరాడుతాను గాంధీ జయంతికి. ఏది నోటుకొస్తే అది మాట్లాడ. స్వాతంత్రం వచ్చిందని ఎప్పుడు అనుకుంటాం? అమ్మాయిలు స్వతంత్రంగా తిరిగిన రోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది అనేసి అనుకుంటున్నాం. అంతేనండి మాధవి గారు. అంతే అంతే. మనం మీ ఆయన వదిలేస్తా అన్నాం. ఏదైతే ఏంటి, ఏదైనా అక్కడికే కదా రావాలి. మళ్ళీ ఇంట్లోంచి బయటకు వెళ్ళాలన్నా మొగుడు పర్మిషనే కావాలి, తినాలన్నా మొగుడు పర్మిషనే కావాలి, ఎటు పక్కింట్లోకి వెళ్ళాలన్నా మొగుడు పర్మిషన్ కావాలి. మరి ఆ మొగుడు అనేవాడు ఇంకా అన్ని చెప్పాం అనుకోండి యూట్యూబ్ లో, అని మొగుడు తర్వాత అంతాడు. ఇది రియలైజేషన్. మేడం మీ పేరు? రాధిక. రాధిక గారు, ఎంత ప్రైస్ ఉండొచ్చు? 1225. 1225. ఇంకొకటి 1350. అమ్మా మీ పేరు? పార్వతి. సో సారీ చూసారు కదా, ఎంత రేట్ ఉండొచ్చు? 1400 ఉంటుంది. 1400. ఇంకోటి 1600. 1600. ఒకటి 1800. 1800. ఇంకోటి 1700 ఉంటాయి. 1700. షిర్నిష. ఎంత ప్రైస్ ఉండొచ్చు? 1300,
1600. బాబు అందరిని అడిగాడు, నన్ను అడగలేదేమి? మర్చిపోయింది నిజంగా. సరే మరి క్రేజీ గర్ల్ కూడా ఉండిపోయింది, మిస్ అయిపోయాను. అడిగిన ఎంత ఉండొచ్చు రేటు? ఆ చీర ఉంటుంది ఒక 1450 రూపాయలు. 1450. ఇంకోటి 1500. 1451, 1501. అస్మత్ నిషా ఎంత ప్రైస్ ఉండొచ్చు? 1499 ఉండొచ్చు. 1499 ఒకటి. ఇంకోటి 1600 ఉంది. 1400 నుంచి 1600 లోపు చెప్పిన ఆడవాళ్ళందరూ ఒకవైపు రండి, మిగతా వాళ్ళు మీరు ఇటువైపు వచ్చారు. మీ అందరికి ఇంకొకసారి మా వ్యూయర్స్ కోసం మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. మీరు చెప్పే రేట్ మా దగ్గరలో ఉంది. ఎవరైనా సరే మీ అందరికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను, మార్చుకోండి. చీరను చూసారు కదా, చూసారు. ఎంత ఉండొచ్చు లాస్ట్? 1650. 1650. ఇదే ఫైనల్. 1350. 1350. ఫైనల్ ఒక రేట్ ఒకటే, ఇంకో అవకాశం లేదు. అవుట్. 1795. నాకు అర్థం కాలేదు సార్. 99. 1795, 1795. 1600. 1600 ఫిక్స్. 1499. 1499. 1400. 1400 ఫిక్స్. 1500. 1500 ఫిక్స్. 1500 ఫిక్స్. 1850. 1525 రూపాయలు ఉండొచ్చు. 1525 రూపాయలు అంట. చూద్దాం ఆంటీ గారు ఎంత చెప్పారు ఇందాక? 1799 రూపాయలు. మీరు 1350. సో 1750 సంథింగ్, 1300 సంథింగ్ చెప్పి ఇద్దరు కూడా పప్పులో కాలేసారు. ఇటువైపు వచ్చేయండి. మాధవి గారు ఒక్కసారి రండి, చాలా బాగున్నారండి ఎపిసోడ్ కి. ఒక పాట పాడరా నన్ను చూస్తూ. దేశం పాట కాదండి, ఒక అబ్బాయి కోసం మంచి సాంగ్ పాడండి. అబ్బాయి కోసం ఏదా? నేను పాడతానంటే వర్షం వస్తుంది. పర్లేదు, పాడండి, మంచి పాట పాడండి, గట్టిగా మా వ్యూవర్స్ అందరి కోసం పాడండి. ఊ అంటావా మామా, ఊ అంటావా మామా. ఏ సాంగ్ నేనా, పాట నేనా, డైలాగ్ నేనేనా? మ్యూజిక్ అంటే పాట పాడతాను. పాట పాడు. సరే మరి మీ అందరికి ఒక్క అవకాశం ఇస్తున్నాను, ఒక్కసారి మార్చుకోండి. చాలా దగ్గరలో ఉన్నారు కనక గారు. 1650. 1650 ఫిక్స్. 1600 అంతే. 1600. 1499 ఫిక్స్. మారు ఒకటే మాట, ఒకటే పాట. అదే మరి అలా ఉండాలి. 14. 1400 ఫిక్స్. 1500. 15 ఫిక్స్. అదే 14, 13 అంతకంటే నేను చెప్పాను కదా బాబు, 1525 రూపాయలు మాత్రమే. సరే కనక గారు ఎంత? 1650. 1650 చెప్పి ఈ ఎపిసోడ్ లో ఈ బ్యూటిఫుల్ సారీని కనక గారు ఫెయిల్ అయ్యారు. అటువైపు వెళ్ళిపోండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. 6గురికి మార్చుకుంటారా? నేనేం తగ్గేదేలా. 14. 1400. 1500. 1499 16 ఫిక్స్. 1499 రూపాయలు ఎవరు చెప్పారు? ఇలా రండి ఒకసారి. రండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈమె చాలా కరెక్ట్గా ఎంతో కష్టపడి, చాలా అంటే చాలా కష్టపడి 5 రౌండ్స్లో 1499 రూపాయలు చెప్పి ఈ చైర్ని జస్ట్ కోల్పోయారు. గుండె దడదడమంటుంది. తొందరగా అదేదో చెప్పచ్చు. అసలు నేను ఎప్పుడు గెలవలేదు, ఇప్పుడైనా గెలవాలని నా ఆతృత. మీ ఆయన గారు చెప్పొచ్చారా? చెప్పొచ్చు. ఏమని? చీర కొనుక్కోడానికి వెళ్తున్నాను నేను, చీర తెచ్చుకొని వస్తానని చెప్పారు. ఫిక్స్ అయిపోయారా? మేము ఇవ్వాలి కదా. సేమ్. 16. ఇంకా 14. 14. 15. 1400, 1400కి జరిగిన మధ్య కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇటు సైడ్ రండి. అలాగని ముందే చెప్పలేదు నేను. ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు, వాళ్ళ ఇద్దరిలో పోరాటం అని చెప్పాను. ఏమైనా తగ్గించా లేదో నాకు తెలియదు. పెంచుతారా తగ్గుతారా? పెంచను. అయితే 15. అదే 14. 1400 ఫిక్సా? 1500 ఫిక్సా? 14. 14 ఫిక్స్. మీరు ఏమైనా మార్చుకుంటారా? 15, 14 ఈ రెండిట్లోనే ఒకటే కావాలి. రెండు అబ్బో. 1500 ప్రేక్షకుల కోరిక మీద. 1500. సో 1400 ఆంటీ అటువైపు వచ్చేయండి. మీరంతా 1600. 1600 అటు వచ్చేయండి. 1600 చెప్పిన వాళ్ళు కూడా అటువైపు వెళ్ళిపోండి. ఇటు వచ్చేయండి. మాధవి గారు ముగ్గురు లాస్ట్ వరకు వచ్చారు. ఏమైనా చేంజ్ చేసుకుంటారా? నేనా 1520 కదా చెప్పాను, 30 రూపాయలు. 5 రూపాయలు దేనికి వేస్తారండి? ఏదో పడి ఉంటుంది కదా అలాగా. అలాగే మీరు 1550. 1550 ఫైనల్. మీకు లాస్ట్ అవకాశం. దగ్గరలో ఉన్నారు, దాటిపోయారో మించిపోయారో మీ మైండ్ సెట్ కనిపించిన అనవసరం చేతులారా చైర్ని కోల్పోవద్దు. 1550 ఫిక్సా? ఇంకో అవకాశం ఉండదు, అటు వెళ్ళిపోతారు. ఇంకొక అవకాశం లేదండి. అదే 1550 పక్కకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన పర్లేదు. అంతేనా? ఓకే, ఎవరికి వచ్చినా పర్లేదు. మీరు 15 ఫిక్స్. అటువైపు వెళ్ళిపోండి అంటే. సరే, వీళ్ళిద్దరిలో కాంపిటీషన్ టఫ్ గా ఉంది.
1530 రూపాయలు, 1550 రూపాయలు. ఆంటీ గారు మీరు చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నారు. పై స్టెప్ వేస్తారో లో స్టెప్ వేస్తారో, లాస్ట్ అవకాశం అటు వెళ్ళిపోతారా? మీరు కూడా చాలా దగ్గరలో ఉన్నారు, ఏమైనా మార్చుకుంటారా? 1545. సరే 1445. మాధవి గారు వన్స్ అగైన్ మీరు 1530 చెప్పారు, మీకు కూడా ఇంకొక అవకాశం ఇస్తాను. ఫైనల్ ఎంత చెప్తారు? 1550 రూపాయలు. మీరు 1550, 1545 ఫిక్స్. ఇందులో ఏ మార్పులు చేర్పులు లేవు. సరే మరి రానన్నా ఒక్కసారి మా వీటీవీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్. చిచ్చి కాదు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందులో బిల్లు ఉంది, ఓపెన్ చేయనన్నా. ఒక్క ఛాన్స్ ఆంటీ గారు ప్లీజ్. ఆంటీ ₹1 కూడా పెంచుకోనమ్మా, తగ్గించుకొని కూడా 1445 ఫిక్స్. 1545. 1545. వరలక్ష్మి అమ్మగారు అంతలో ఆవిడే సేవ్ చేసుకున్నారు. మాధవి గారు ఏమైనా పెంచుకుంటారా తగ్గించుకుంటారా అండి? మీరు ఇలా చెప్తే అలా మీ అందాన్ని చూసి పడిపోయాం ఇక్కడ. పెద్ద ప్లానింగే. సో మరి ఈ సారీని గెలిచిన వాళ్ళు ఇలా ఒక విషయం చెప్తాను. 50-50. ఎవరు గెలిచారు? అలా గట్టికి ఎవరు గెలిచారు? సారీ 150-50. 1550తో మాధవి గారు సారీ గెలిచారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మాధవి గారు మధ్యలో నించోండి. మీకు అందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఎందుకు? గెలిచినందుకు. చూస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా మీరు సారీ గెలిచినందుకు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వన్స్ లాస్ట్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నాకు వస్తుందని, కానీ వచ్చింది. సారీ ఎలా ఉంది చూడడానికి? చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో మరి అలాంటి కలర్ కాంబినేషన్స్ మన కేఎల్ఎం షాపింగ్ మాల్లో చాలా వెరైటీస్ ఆఫ్ డిస్కౌంట్స్తో నడుస్తున్నాయి. ఒక్కసారి ఆరిల్లో వాసులందరూ కూడా కేఎల్ఎం షాపింగ్ మాల్ని విజిట్ చేయండి. మన కేఎల్ఎం షాపింగ్ మాల్లో చాలా వేలాది వెరైటీస్ మన కోసం రెడీగా ఉన్నాయి. సో కేఎల్ఎం షాపింగ్ మాల్ మనకి స్వాగతం పలుకుతుంది. అందరూ కూడా జగదాంబ జంక్షన్లో ఉన్న కేఎల్ఎం షాపింగ్ మాల్ని విజిట్ చేయండి. అందరూ కూడా మా వీటీవీ ఫన్ ఛానల్ని పక్కనే ఉంటున్న బెల్ సింబల్ని కొట్టండి. మీ ఊరికి వస్తా, మీ ఏరియాకి వస్తా, మీతో పాటు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎల్లప్పుడూ మా వీటీవీ ఫన్ ప్రేక్షకులతోనే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు ఊరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మా ఆపరేటర్సే మీకు కాల్ చేస్తారు. అంటిల్ దెన్ స్టార్ట్ క్రేజీ గణేష్ విత్ వీటీవీ ఫన్. బాయ్.